హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ కదండి, హాలిడేస్ ఇచ్చేశారు. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు మమ్మీ నాకు ఆ స్నాక్ చెయ్యి ఈ స్నాక్ చేయని కాల్ చేస్తున్నారు. సో ఇవాళ నేను వాళ్ళ కోసం బజ్జీ వేద్దామని డిసైడ్ అయిపోయాను. నా ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి గంట సింబల్ని అయితే కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అయితే చూసేద్దాం. బజ్జీలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి, వాము, ఉప్పు, వంట సోడా, కారం. బజ్జీలు నేను ఇవాళ 3 రకాలు అయితే చేయబోతున్నానండి. సో అవేంటో మిరపకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ అండ్ బంగాళదుంప బజ్జీ. ముందుగా బౌల్లోకి శనగపిండి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ఒక 1.5 స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలండి. అండ్ వాము కూడా చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసుకుంటే ఆ వాము యొక్క ఫ్లేవర్ అంతా బజ్జీకి పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో కొంచెం చాలు, సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మృదువుగా బాగా వస్తాయండి బజ్జీలు. అయితే చాలా మెత్తగా రావాలి, క్రిస్పీగా రావాలి అంటే మాత్రం చాలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే పోసుకోకూడదండి, పల్చగా చేసుకోకూడదు. బజ్జీ పిండి అయితే ఇలా కలుపుకుంటున్నప్పుడు పఫీగా వస్తుంది. చూసారు కదా, రిబ్బన్ కట్ లాగా వస్తుంది. ఇలా 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 కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే మిర్చి బజ్జీ అయితే అయిపోతున్నాను. ఆయిల్ వేడవుతుంది. వేడేలోపు ఇంకొక టిప్ అయితే సోడా ఉప్పు కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది. చూసారు కదా, మిర్చి బజ్జీ అలా పిండిలో ముంచేసి అలా నూనెలో డిప్ చేస్తున్నాను. ఇవైతే నేను మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారు అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారండి. అండ్ వాళ్ళ కోసం కూడా మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను. అండ్ బంగాళదుంప బజ్జీ అండ్ బీరకాయ బజ్జీ అయితే మా పిల్లలను మా సిస్టర్ ఉంది. సో తన కోసం అయితే వాళ్ళ కోసం అయితే బంగాళదుంప బజ్జీ అని మిర్చి బజ్జీ అయితే వేస్తాను. ఇవి చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. వీటిని పక్కకు తీసేసి ఇప్పుడు మనం బంగాళదుంప అండ్ బీరకాయ బజ్జీ అయితే వేసేద్దాము. ఇందాక కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి బజ్జీ పిండి, అందులో కొంచెం కారం వేసుకొని బంగాళదుంప బజ్జీ అయితేను బీరకాయ బజ్జీ అయితే వేసేద్దాము. కారం వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు మనం ఇందాక నూనె కాగబెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు ఈ బజ్జీలు కూడా వేసేద్దాము. వాటర్ అయితే పోసుకోక్కర్లేదండి, ఇలా డిప్ చేసుకొని అలా నూనెలో వేయటమే. చూసారు కదా, వెంటనే పైకి వచ్చేస్తుంది. నూనె బాగా కాగితేనే అండి బజ్జీ అనేది బాగా మనకి క్రిస్పీనెస్ ఉండేది. చూసారు కదా, బజ్జీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బజ్జీలోకి మనం ఇంకా ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉప్పు, కారం కలుపుకొని ఈ బజ్జీలో హాఫ్ కట్ చేసి పెట్టుకొని తింటుంటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇవి వేగేలోపు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ కట్ చేశాను. ఓ వావ్, ఇవి కూడా వేగిపోయినాయి అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. సో వీటిని అయితే ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అబ్బా, వేడి బజ్జీలు చూస్తుంటే నోరూరిపోతుందండి నాకైతే. ముందుగా మా పాప నేను టేస్ట్ చేస్తా మమ్మీ అంది. సో తన మాటల్లో విందాం పదండి. బజ్జీ స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. బజ్జీని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉప్పు, కారం వేసుకొని పిండుకొని తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. ముందైతే నేను టేస్ట్ చేసి
చెప్తా, ఎలా ఉందో చెప్తా నేను టేస్ట్ చేసి. వావ్, చాలా బాగుంది. నోట్లో తింటే కరిగిపోతుందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి గైస్. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో ఉండండి. మేము ఈ బజ్జీలు తినే పనిలో ఉంటా. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.